రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను చోరీ చేశారు దొంగలు. జిల్లాలగూడ వివేక్ నగర్ కాలనీకి చెందిన యశ్వంత్ రెడ్డి అనే యువకుడు రాత్రి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో మీర్పేట్ పోలీసులను ఫిర్యాదు చేశాడు బాధితుడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ పల్సర్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ హ్యాండిల్ లాక్ విరగ్గొట్టి లోయింగ్ చేస్తూ తీసుకెళ్లినట్టు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా ఆఫీస్ ఉండేది నానక్రమ్ కూడా. నేను ఎవ్రీడే నైట్ 12:30కి నా ఆఫీస్ అయిపోతుంది. నేను ఇంటికి వచ్చేసరికి 1:30 అవుతుంది. సో 28th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 1:30కి వచ్చేసి నేను ఇక్కడ నా బండి పార్క్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మా చెల్లె టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నీ బండి ఎక్కడ ఉంది అనేసరికి నేను బండి కిందలో ఉంది అని చెప్పేసి నిద్రలో ఉన్న దాని కిందికి వచ్చేసాను. కిందికి వచ్చి చూసరికి బండి లేదు. 2-3 గల్లీలు తిరిగినాను, లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూసాను. ఇంకా 2 దొంగలు వచ్చేసి నా బండి పల్సర్ బండి మీద వచ్చేసి నా బండి హ్యాండిల్ దగ్గర కొట్టేసి టో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్లో చూస్తే వాళ్ళు అక్కడ సైడ్ గాయత్రి నగర్ సైడ్ వెళ్ళినట్టు కనిపించింది. నేను వెళ్ళి